లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. జొన్న గట్టుకుని అయితే వేస్తున్నా అని చెప్పిన కదా, అయితే ఈ వీడియోలో అయితే ఎట్లా వేస్తా అనేది చూసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నిటిని అయితే మెత్తగానైతే మిక్స్ పట్టేసుకున్నా. ఇలా పట్టేసుకున్న తర్వాత నాటు రవ్వ అంటే దొడ్డు రవ్వ అయితే ఉంటది కదా, ఆ రవ్వను కూడా కొంచెం క్వాంటిటీలోనైతే తీసుకున్నాను అనమాట. అట్లా తీసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నా. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం అయితే కలిపేసుకుంటున్నా. ఫైనల్ పిండి పట్టేసి అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మేము ఎట్లా వస్తాం అనేది చూపిస్తా. దీన్ని ఒక 2-3 రకాలుగా అయితే చేస్తాం. మేము ఏమేమి చేస్తాం అనేది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే రవ్వని అయితే చేస్తాం, అంటే గట్కనైతే వేస్తాం. పట్టిన పిండిని అయితే 7 చెంచాల వరకు అయితే తీసుకొని అలా నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. అట్లా నీళ్ళు పోసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. ఇక ఎట్లతో చూడాలి. ఇక కేవలం జొన్న గట్కనైతే మంచిగా వచ్చింది. 10 daysకు పైగా తిన్నాం మేము కూడా. మా ఆయనతో పాటు నేను కూడా కొన్ని రోజులు తిన్నా, మంచిగా అనిపించింది. ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుడే. సాల్ట్ కూడా వేస్తారు కానీ మేము వేసుకోవట్లేదు. స్టవ్ పైన పెట్టినామంటే చాలు అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఇందులోకైతే ఎగ్ కర్రీ అయితే వేసిన అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో వేసుకుందాం. మళ్ళీ